సిద్ధిస్తుంది. గురుగారు, మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? మకర రాశి వారికి 100% శుభయోగాలు ఉన్నాయి. 5, 6, 7 రాశుల్లో గురు సంచారం. ఇందులో 6వ రాశి తప్ప 5వ రాశిలో శుభాలుంటాయి, 7వ రాశిలో శుభాలుంటాయి. తృతీయంలో శని, ఏలినాటి శని పూర్తయిన తర్వాత వస్తున్న వేళ పరిపూర్ణమైన విజయం ఉంటుంది. రాహువు 3, 2 స్థానాలు అంటే 3వ రాశిలో యోగిస్తారు. కేతువు 9, 8 యోగించట్లేదు. మొత్తం మీద గురువు 2 సార్లు యోగిస్తున్నారు, శని ఒక్కసారి, రాహు ఒకసారి. మొత్తం 100% శుభాలు ఉన్నాయి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. అదృష్ట యోగం సంపూర్ణంగా ఉన్నది. మంచి ఆదాయం ఉంటుంది. శుభ కార్యక్రమాలకై ధనాన్ని ఖర్చు చేస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులు గోచరిస్తున్నప్పటికీ కూడా ముందు వెనక ఆలోచించి బంగారు భవిష్యత్తుకై ఆ ఆదాయాన్ని సద్వినియోగం చేయండి. రాజపూజ్యం చాలా బాగుంది. శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శాంతంగా మాట్లాడితే విమర్శించేవారు తగ్గుతారు. సంవత్సర ఆద్యంతాల్లో దేవగురువైన బృహస్పతి శుభస్థానాలైనటువంటి పంచమ, సప్తమ రాసుల్లో ఉండటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబపరంగా, సంతానపరంగా, మిత్రపరంగా కలిసి వస్తుంది. అధికారుల నుండి ప్రశంసలు ఉంటాయి. పెద్దల నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. మే 14 నుండి అక్టోబర్ 18 వరకు ఏకాగ్రతతో పనిచేస్తే షష్ఠస్థ బృహస్పతి యోగము అంతగా ఇబ్బంది పెట్టదు. మకర రాశి వారికి ఏలినాటి శని దోషం పూర్తయింది. తృతీయ స్థానంలో శని శుభాలను ఇస్తున్నారు. ఉద్యోగంలో అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి మొదలైన శుభాలుంటాయి. రాహు సంవత్సరం ప్రారంభంలో కొంత సహకరించనప్పటికీ రాహువు తృతీయ స్థానంలో యోగిస్తారు. అలాగే కేతువు సహకరించట్లేదు. కేతు ధ్యానం చేసుకుంటే మంచి జరుగుతుంది. మకర రాశి వారికి 100% అదృష్టం సంపూర్ణంగా ఉన్నది. విద్యలో బాగా రాణిస్తారు. ఏకాగ్రతతో ప్రయత్నం చేయండి. ఆశించిన విజయం లభిస్తుంది. వృత్తిలో క్రమశిక్షణతో పనిచేస్తే అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో స్థిరమైన శుభాలు కలుగుతాయి. వ్యాపార రీత్యా బాగుంటుంది. కృషి విశేషంగా చేయటం మంచిది. మంచి ధనయోగం ఉన్నది. ఆర్థికంగా మేలు చేకూరుతుంది. దైవ బలం సదా ముందుకు నడిపిస్తుంది. అదృష్టం సంపూర్ణంగా ఉన్నది. కార్యసిద్ధి విషయంలో సమయ పాలన చాలా అవసరము. సకాలంలో మీ బాధ్యతలని, కర్తవ్యాలని నిర్వర్తించండి. పరిపూర్ణమైన శుభయోగం మకర రాశి వారికి కలగబోతోంది. విశ్వావసు బ్రహ్మాండంగా ఉంటుంది.